అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను విడిపించెదను. ఈ చిన్న వచనాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు ఏమంటే, నేను నిన్ను విడిపించెదను అని చెప్తున్నాడు అనమాట. దేవుడు నేను నిన్ను విడిపిస్తాను అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో బంధకాల్లో అయితే ఉన్నావు, లేకపోతే దేవుడు ఈ మాట చెప్పడు కదా, నేను నిన్ను విడిపిస్తాను అని. కాబట్టి అంటే నువ్వు ఉండే ప్రతి విధమైన బంధకాలు సంఖ్యల నుంచి, ప్రతి విధమైన పరిస్థితుల నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడనమాట, మాట్లాడుతున్నాడనమాట. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ మనం వాక్యం మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు అని మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఆపద వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీవు నన్ను గూర్చి మొర్ర పెడితే నేనేం చేస్తాను? నిన్ను విడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు ఉండే ప్రతి విధమైన బంధకాలు కావచ్చు, సంఖ్యలు కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉండొచ్చు, వాటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నానన్నమాట. చూడండి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను నీకు సహాయం చేస్తానులే, నేను నిన్ను విడిపిస్తానులే, ఆ కష్టం నుంచి నేను నిన్ను తప్పిస్తానులే, నీకు అప్పుల బంధకాలు ఉన్నాయి కదా, అప్పుల్లో ఉన్నావు కదా, నేను డబ్బులు ఇస్తాను, నేను సహాయం చేస్తానులే అని ఏ మనిషి కూడా చెప్పడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు ఎవరు సహాయం చేయరు, నేను సహాయం చేస్తాను అని ఎవరు ముందుకు కూడా రారు, చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా ఏమంటే, నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనుషులకు చెప్పొద్దు, లోకంలో ఆలికీలకి చెప్పొద్దు, అక్కడ ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఏది పడితే అది వెతకద్దు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొర్రపెట్టు, నా దగ్గరకు వచ్చి మొర్రపెట్టు, నీ పరిస్థితి ఏందో నాకు చెప్పు, నీ కష్టం ఏందో నాకు చెప్పు, నీ బాధ ఏందో నాతో పంచుకో. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, అది నీకు పెద్దది కావచ్చు, అది నీకు కష్టంగా ఉండొచ్చు, అది నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నీవు నాతో పంచుకుంటే, నాకు చెప్పుకుంటే నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఉండు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి చెప్తున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కష్టకాలంలో మనం దేవునికి మొర్ర పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం అనమాట. అంటే కష్టకాలంలో కష్టం వచ్చినప్పుడు మనుషులను పోయి అడుగుతాము, వాళ్ళ దగ్గర చేతులు పడతాం, కానీ దేవుడు అది ఇష్టపడ్డు. ఎందుకంటే మనుషుల దగ్గరకు పోతే చాలాసార్లు నువ్వు అవమానాలు ఎదురవుతాయి, నీకు వాళ్ళు అవమానిస్తారు నిన్ను. అంటే ఒకవేళ కొంతమంది ఎట్లరా అంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇవ్వరు, సహాయం చేయరు. కొంతమంది వచ్చేసి నా దగ్గరే లేదు, నీకు అది తెచ్చి ఇచ్చేది అని చెప్పి సగతాలు చేస్తుంటారు. నీ కష్టాన్ని వారు అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కష్టకాలంలో నాకు మొర్రపెట్టు అని. అందుకు దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం అనమాట. అలాగే దేవుడు ప్రార్థనలు వినడము, ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారికి సహాయం చేయడము ఆయనకి చాలా ఇష్టం. నువ్వు కష్టంలో ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆయనకు వినడం చాలా ఇష్టము, నీకు సహాయం చేయడం చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు నమ్మకంతో, విశ్వాసంతో చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, ఆ ప్రార్థనలకు ఆయన డెఫినెట్లీ జవాబిస్తాడు. మన దేవుడు వినేవాడు, సహాయం చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. వినకుండా ఆయన చెవులు మందం కాలేదంట, సహాయం చేయకపోవడానికి ఆయన చేతులేమి కురస కాలేదంట, వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఇష్టపడతాడు, మనకి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఎలా ఉంటాయంటే, ఆయన్ను వారు ఇంకా ఎక్కువ స్తుతిస్తారు, ఘనపరుస్తారు, మహింపరుస్తారు. ప్రభా, ఎవరు సాయం చేయలేదయ్యా, నాకు ఎవరు నన్ను పట్టించుకోలేదే, ఎవరు నన్ను లెక్క చేయట్లేదయ్యా, అయినా కూడా నాకు మీరు సాయం చేశారు, నా పరిస్థితి ఏంటి అని కూడా నేను తప్పు ఏదో ఆలోచించకుండా మీరు నాకు సాయం చేశారు, నేను అడిగేసరికి నాకు సహాయం చేశారు ప్రభా, ఎంత గొప్ప దేవుడయ్యా మీరు, మీలాంటి దేవుడు ఎవ్వరు లేరు ప్రభా, మీరు కృప కలిగిన వాడయ్యా, దయగలిగిన వాడయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తారు. ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి, ఆయన చేసే సహాయం అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు అందుకే ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నీ పరిస్థితులు బాగాలేనప్పుడు, ఏ పరిస్థితి అయినా ఉన్నాయి, వాళ్ళకి చెప్పుకోవద్దు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి చెప్తున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ కష్టముని, బాధుల్ని
నీ పరిస్థితి ఏదైనా కానీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా ఉన్ని, ఎంత బాధలో ఉన్నా ఉన్ని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మనుషులతో చెప్పుకోవద్దు, ఎవరితో చెప్పుకోవద్దు. నువ్వు ఒంటరిగా ఏడ్చాల్సిన అవసరం కూడా లేదు, ఒంటరిగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నీ ప్రతి పరిస్థితిని వినడానికి, నీ కష్టాన్ని పంచుకోవడానికి, నీ బాధను తీర్చడానికి, నీ పరిస్థితులన్నీ మార్చడానికి నా యేసయ్య ఉన్నాడు. ఆయన నీతో చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయం. ఏంటో తెలుసా? నీ కష్టము, నీ బాధము, నీ కన్నీరు, వేదన సమస్యలు అన్నిటిని కూడా నేను తీసేస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నాకు వచ్చి చెప్పుకో. నీ ప్రతి పరిస్థితిని నేను వింటాను, నేను నీకు సాయం చేస్తాను, నీ ప్రతి పరిస్థితిని నేను మారుస్తానని ఆయన ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నా దేవుని దగ్గరికి రా, నా యేసయ్య దగ్గరికి రా. ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఈ ఉదయకాల సమయం. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా రండి తనలో ఉంచండి, ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిజమే తండ్రి, ఈ వాక్యం విన్న తర్వాత నేను ప్రభు నేను ఆలోచన చేస్తానన్న ఆయన. నిజమే, నేను చాలా కష్టాల్లో ఉన్నా, చాలా బాధల్లో ఉన్నా, చాలా శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా. నన్ను పట్టించుకునే దిక్కు లేదు. కనీసం అట్లీస్ట్ ఏంటి నీ పరిస్థితిని అడగడానికి ఒక్కరు కూడా లేరు. నాకు అప్పులతో నలిగిపోతున్నా, సహాయం చేయడానికి ఎవరు లేరు. కష్టంలో ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. నా పరిస్థితులు బాగాలేవు, కానీ పలకరించడానికి ఎవరు లేరు ప్రభు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు అని నేను వెతుకుతున్నా, నాకు ఎవరు సహాయం చేయట్లేదు ప్రభు. కానీ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు. నువ్వు ఆపత్కాలంలో నన్ను గురించి మరొకటి నేను నీకు సాయం చేస్తాను, నేను విడిపిస్తాను అని చెప్పి నాతో మాట్లాడారు. అందుని బట్టి కృతజ్ఞతలు. అవును ప్రభు, నేను ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలై ఉన్నాను తండ్రి. వీటి నుంచి నాకు విడుదల కావాలి. ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ప్రభు. ఈ ఉదయకాల సమయం ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారో వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి. వారి ప్రతి పరిస్థితి నుంచి కూడా వారికి విడుదలనివ్వండి. ప్రతి బంధకాల నుంచి వారికి విడుదలనివ్వండి. ప్రతి విధమైన సంఖ్యల నుంచి వారికి విడుదలనివ్వండి. వారి జీవితాలను మార్చమని, వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని, ఆశ్చర్యకార్యాలు చేయమని మీరే మహిమ పొందుకోమని. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.